వెరీ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మీ అందరికీ క్రికెట్ చూస్తారు, తెలిసే ఉంటుంది. క్రికెట్ లో వరుసగా 3 వికెట్లు పడినాయి అనుకోండి, హ్యాట్రిక్ అంటాం. అదే 6 బంతుల్లో 6 వికెట్లు పడితే డబుల్ హ్యాట్రిక్. అసలు జరగడం చాలా చాలా అరుదు. అసలు అది ప్రత్యర్థి టీంలో అసలు ప్రతి బాల్ అవుట్, లేకపోతే రన్ అవుట్, రిటైర్డ్ హర్ట్, క్యాచ్, స్టంప్, బౌల్డ్, ఇలా ఏదో ఒకటి అవుతూ ఉంటే చూసే ప్రేక్షకులకి, ఆడుతున్న వాళ్ళకి అందరికీ కూడా థ్రిల్లర్ సినిమా అని అనిపిస్తుంది. అసలు ఏంట్రా ఇది, ఇలా పడిపోతున్నాయి వికెట్లన్నీ కూడా. ఎందుకంటే ఆ టీం చాలా స్ట్రాంగ్ టీం అని, వాటికి ఉండే ఎలివేషన్లు వేరేలాగా ఉంటాయి అనమాట. అసలు అందులో ఉన్న ప్లేయర్స్ ఏదో ఆకాశం నుంచో భూమి నుంచో ఊడిపడ్డారు, లేదా ఎక్కడి నుంచో వచ్చారు. ఎందుకంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ అలాగే ఉంది. స్లెడ్జింగ్ చేయగలుగుతారు, అవతల వాళ్ళని మోరల్ గా దెబ్బతీయగలుగుతారు. అలాంటి ప్లేయర్స్ అందరినీ కూడా వేస్తున్న ప్రతి బాల్ అవుట్ 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 అంటే చూసే వాళ్ళకి నిజంగానే ఒక థ్రిల్ ఫీలింగ్ కలుగుతుంది. ఏంట్రా అసలు ఇది, ఈ టీం ఉంటుందా ఊడిపోద్దా అని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతోంది. ఈ 8 నెలల్లో టపా 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 వికెట్లు పడిపోయినాయి. కొన్ని చూస్తే మనం మోపుదేవి వెంకటరమణ, ఆళ్లనాని, సామినేని ఉదయభాను, కిలార్ రోసయ్య, మద్దాలగిరి, ఆర్ కృష్ణయ్య, బేదమస్తాన్ రావు, డాక్టర్ సిద్ధారెడ్డి, ఓ 3 ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఇక కింద లెవెల్ కార్యకర్తలు టపా టపా టపా. ఏంట్రా ఏడాది కూడా కాలేదు, మళ్ళీ మేము వస్తాము, మీ అందరు డొక్క చించుతాం, డోలు కడతాము, మాకు రాజ్యసభ సీట్లు ఇన్ని ఉన్నాయి, మా లెవెల్ వేరే, లేదా మీ అందరు పని పడతాము, మీరు అసలు ఉంటారా బతుకుతారా, మీ అందరి పరిస్థితి ఇలా ఉంది. ఇలా ప్రెస్ మీట్లు బట్టి ఇంకా కూడా మాట్లాడిన వాళ్ళందరూ కూడా మీకో దండం, మీ పార్టీకో దండం, మీతో మేము వేగలేం, మీ వల్ల మాతో కాదు, ఏది ప్రాణప్రదంగా ప్రవర్తించిన వాళ్ళందరూ కూడా దండం పెట్టి ఎవరినైతే విమర్శించారో, ఎవరినైతే అన్నారో వాళ్ళ పార్టీకే వెళ్ళి కాళ్ళు మొక్క దండం పెట్టో ఏదో ఇంటర్నల్ గా జాయిన్ అయిపోతున్నారు. నిన్న కూడా ఎంత పెద్ద వికెట్ అంటే అసలుకి ఇది వైస్ కెప్టెన్ వికెట్ లాంటిది అనమాట. A2 విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారు. పార్టీకి సెలవు, ఇక నమస్కారం, సభకు నమస్కారం పెట్టేశారు. అలాగే నేడు రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేస్తున్నారు. ఆయన చేసిన ప్రకటన రాజీనామాకి సంబంధించి చాలా జాగ్రత్తగా ప్రతి లైన్ ని మనం గమనిస్తే, రాజ్యసభ సభ్యత్వానికి 25వ తారీఖు నేను రాజీనామా చేస్తున్నాను, ఏ రాజకీయ పార్టీలోనూ నేను చేరటం లేదు, వేరే పదవులో, ప్రయోజనాలు లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయటం లేదు, ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరూ నన్ను ప్రభావితం చేయలేదు. ఇక్కడి నుంచి అసలు అన్ని అద్భుతాలు రాశారండి అందులో. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుణ్ణి. భారతమ్మ గారికి కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పారు. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. ఇది జగన్ గారి స్టాండర్డ్ డైలాగ్, ఆయనకే చెప్పారు. 16 నెలలు ఈయన A2గా ఆయనతో పాటు కలిసి జైల్లో ఉన్నారు. అసలు కాటికి కూడా మేము కలిసే వెళతామనే స్థాయిలో స్టేట్మెంట్స్ ఉండేవి. ఇద్దరు కలిసి 16 నెలలు జైల్లో ఉన్నారు. అసలు ప్రాణప్రదంగా ఉన్నారు. ఎన్నో పదవులు అనుభవించారు, బోలెడు పదవులు. ఉత్తరాంధ్ర సమన్వయకర్త, సోషల్ మీడియా ఇన్ఛార్జ్, రాజ్యసభ పక్ష నేత, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీలో వైసీపీ పార్టీకి ప్రతినిధి, ఇలా అసలు ఇంకా బోలెడు పార్టీలు అన్నిటికీ దండం పెట్టేశారు. అలాగే ఇంకా చెప్పాలంటే టీడీపీతో రాజకీయంగా విభేదించా, చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా నాకు విభేదాలు లేవు. ఏ చంద్రబాబు గారితో అయితే అసలు హీనంగా ఆయన కుటుంబాన్ని, సభ్యుల్ని, కులాన్ని, కుటుంబ సభ్యుల్ని, వారి తల్లిదండ్రుల్ని ఏ స్థాయిలో విమర్శించారో అందరూ చూస్తున్నారు. ట్వీట్లు పెట్టిన ఆయన ట్వీట్లు చాలా అప్పట్లో అందరూ అనేవాడు, ఏంటి ఇంత జుగుప్సాకరంగా పెడుతున్నారని. మరి ఆయనతో, చంద్రబాబు గారి కుటుంబంతో నాకు వ్యక్తిగతంగా విభేదాలు లేవు. అసలు ఇంకా అద్భుతం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో నాకు చిరకాల స్నేహం ఉందని చెప్పారు. మరి అదేమిటో చూడాలి. అలాగే నా భవిష్యత్తు వ్యవసాయం అంట. మరి ఆయన వ్యవసాయం చేస్తారు, మరి ఏ పంటలు పండిస్తారు, ఆయన పొలంలో ఏం పండుతాయి అనేది కూడా ఆంధ్రప్రదేశ్ యావత్తు ప్రజలు కూడా ఆయన చేసే వ్యవసాయం ఏంటి అనేది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూనే అద్భుతమైన ట్విస్ట్ ఏంటంటే, 9 సంవత్సరాలు ఆయన్ని ప్రోత్సహించి కొండంత బలోధైర్యాన్ని అందించిన ప్రధాని మోదీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి అంట 9 సంవత్సరాలు. అంటే 9 సంవత్సరాలు అంటే మరి ఒక టర్ము టీడీపీ టర్ము, మొన్న టర్మ్ అది.
సో 9 సంవత్సరాలు మరి మోదీ గారు అమిత్ షా గారు ఎంకరేజ్ చేశారట ఆయన్ని. సో వారికి కూడా స్నేహం చెప్పారు, థ్యాంక్ యూ చెప్పారు. మొత్తానికైతే ఏంటి, ఏదన్నా దీని వెనకాల మాస్టర్ ప్లాన్ ఉందా, ఏదన్నా పజిలా, లేకపోతే ఇది ఒక గేమ్ ప్లానా? ఇలా రకరకాల చర్చలు నిన్నటి నుంచి బిగిన్ అయిపోయాయి. అంటే కొంతమంది ఏమో కావాలని పంపిస్తున్నారని, లేదు ఈడీ కేసులు తరుముతున్నాయి, కాకినాడ పోర్టు వ్యవహారం చూస్తున్నారు కదా అని ఒక అంశం, లేదు అప్రూవర్గా మారిపోవచ్చు అని ఇంకొక అంశం, లేదు ఇదంతా కూడా కావాలనే ఒక గేమ్ ప్లాన్ నడుస్తుందని ఒక అంశం, అంటే పజిల్ అని కొంతమంది, ఏమో చెప్పలేం, ఇలా రకరకాలుగా నడుస్తోంది. అసలు ఎందుకు ఇంత నమ్మిన బంటుగా ఉన్నటువంటి వ్యక్తి రాజీనామా చేశారు? నిజంగానే ఎందుకు గ్యాప్ వచ్చింది? ఈ పరిణామాలు దారితీయడానికి కారణం ఏంటి? ఈ రాజీనామా వెనుకున్న సీక్రెట్స్ ఏంటి? మరి వైసీపీ పార్టీ A2 కెప్టెన్ ఒకటే మిగిలారు, మొత్తం ప్లేయర్లు అందరూ అవుట్ అయిపోయారు కాబట్టి నిజంగా కేల్కత్తం దుకాణం బందేనా, పార్టీ అయిపోయిందా పుష్ప? ఇలా రకరకాలుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రాజీనామా వెనుకున్న సీక్రెట్స్ ఏంటి అన్ని చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఈ అంశాలన్నిటిపై చర్చ ప్రారంభమవుతుంది. బంటు విజయసాయిరెడ్డి రాజీనామా పెను సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ఇది ప్లాన్, మాస్టర్ ప్లాన్ అని కొంతమంది, పజిల్ అని కొంతమంది, లేదు దీని వెనకాల పెద్ద వ్యూహం ఉందని కొంతమంది, 3 తరాలు 4 దశాబ్దాలని చెప్తూ కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి మంచి జరగాలని కోరుకోవడంలో ఒక అర్థం ఏంటి? ఎందుకు ఇంతమందికి థ్యాంక్స్లు చెప్పారు? వీళ్ళు నాకు స్నేహం, వాళ్ళేంటి, వ్యవసాయం అంటున్నారు, ఏంటి ఇదంతా ఎట్లా చూడాలి? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి సయ్యద్ రఫీ గారు, కాంగ్రెస్ నుంచి వింతా సంజీవ్ రెడ్డి గారు, బీజేపీ నుంచి సాధినేని యామిని శర్మ, అనలిస్ట్ కుండబద్దల్ గౌతమ్ గారు. అందరికీ స్వాగతం అండి. గౌతమ్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఎవరు పోతున్నారమ్మా, యాడికి పోతున్నారు పాని అన్నారు, గుర్తుందా మీకు? అవునండి, ఒక నెల రోజుల క్రితం అనుకుంటా ప్రెస్ మీట్ లో యాడ్ పోతున్నారు, ఎవరు పోతున్నారు పానిండి అన్నారు. కానీ అసలు పోతున్నానే ఉన్నారు, ఆగట్లేదు. సరే, జోక్స్ అపార్ట్, ఒక సీరియస్ ఒక లీడర్ అనే చెప్పొచ్చు వైసీపీలో, A2 A1 ఏదైనా సరే జగన్ షాడోగానో జగన్ రెప్లికానో చూసే వ్యక్తి ఇంతటి పెద్ద నిర్ణయాన్ని ఎలా చూడాలి? ప్లాన్ అని కొంతమంది, పజిల్ అని కొంతమంది, లేదు వ్యూహం అని, మీరు ఎట్లా చూస్తారు, ఎలా విశ్లేషిస్తారు? ఇది యూజువల్ గా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మిగతా అందరు ఎలా వెళ్ళిపోయారో దీన్ని కూడా నేను అలాగనే చూస్తానండి. అంతకు మించి గొప్పగా గాని ఇతనేదో A2 అయినంత మాత్రానో, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇతనేదో ఇంపార్టెంట్ అనే కోణంలో నేను అసలు చూడను. అలాంటిది చూడవలసి వస్తే గనుక సజ్జల రామకృష్ణారెడ్డిని, ఇప్పుడు ఆయన ఏదో కొత్త పేరు పెట్టారు, ఆయనకి ఇంత ముందు సకల శాఖ మంత్రి లేకపోతే డిఫాక్టో సీఎం ఉండేది, ఇప్పుడు ఆంధ్ర శశికళ అనే ఒక పేరు ఇప్పుడు బిరుదు ఆయనకు వచ్చింది కదా. ఆయన ఉన్న పోతే అప్పుడు చూస్తాం గాని వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి వదిలేసి చాలా కాలం అయింది, వీళ్ళందరినీ పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయింది. ఈ విజయసాయి రెడ్డి కానీ వీళ్ళందరూ చాలా మందిని జగన్మోహన్ రెడ్డి గారు కొంత దూరం పెట్టడం చాలా రోజుల నుంచే మొదలైపోయింది. ఎందుకంటే ఈయన దగ్గర నుంచి సోషల్ మీడియా లాగేసుకున్న రోజున ఈయన దరిదాపుగా 4 రోజులు అన్నం తినలేదు, 6 నెలలు బయటికి రాలేదు. ఎందుకంటే దాన్ని ఏదో ఆయన ఒక సొంత ఆస్తిలాగా భావించాడు. అది తీసుకుని ఎవరికి, సజ్జల భార్గవ రెడ్డికే తెచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డికి ఉన్న ఇంపార్టెన్స్ వీళ్ళెవరికి లేదు. కాకపోతే అధికారం ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు వెనకటికో సామెత చెబుతారండి, అన్ని ఉన్న నాడు పెళ్ళం బాగానే కాపురం చేసేది, ఏమీ లేని నాడు చేసేదే గొప్ప కాపురం అన్నట్టు. ఇలా అధికారం ఉన్నంత కాలం వీళ్ళు ఎవరైనా సరే, పిచ్చోడో బొచ్చోడో ఎవరైనా సరే ఉంటారండి. అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళు ఎవరు ఉండరు. అందుకు అతీతుడేం కాదు విజయసాయి రెడ్డి. ఇందాకేదో ఆయన చెప్పారు, ఆయన ట్వీట్ లో అనుకుంటా 9 సంవత్సరాలు అని. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కూటమి ఏర్పడిన 2014 తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరం పాటు కొద్దిగా బీజేపీ తోటి దూరం ఉండుంటది. ఆ తర్వాత నుంచి ఎప్పుడు చూసినా ఆయన పిఎంఓలోనే కనిపించేవాడు. ఎప్పుడు మీడియా వెళ్ళినా వెనక్కేటుకుండా పారిపోతుండేవాడు. ఆ 4 సంవత్సరాలు వేసుకుంటే ఆ తర్వాత వీళ్ళు అధికారంలో 5 సంవత్సరాలు 9 సంవత్సరాలు చెప్పాడు. ఇక్కడ ఒక బుకాయింపు జరిగింది. ఈ 7 నెలలు కూడా చూడండి, మీరు అండర్లైన్ చేసుకోవాలి, ఈ 7 నెలలు కూడా వాళ్ళతోటే కలిసి ఉన్నాడు. కలిసి అని అన్నారు. అయితే ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీ ఉన్నది కాబట్టి కలవడం ఇంకా ఈజీ. ఇంకా ఈజీ. వీటన్నిటి బట్టి ఇప్పుడు ఆయన పార్టీ పదవికి రాజీనామా చేశాడు, బాగానే ఉందండి. మరి ఎంపీ పదవికి ఏమిటి, ఏం చేస్తాడు, అసలు చేస్తాడో లేదో కూడా అనుమానమే అనేది కూడా ఈ రోజు నడుస్తుంది. చేసేదాకా ఏది చెప్పలేం వీళ్ళందరి గురించి.
ఇకపోతే విదేశాలకు పారిపోతాడని కొంతమందో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వ్యూహం అని కొంతమంది అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిని కలిసి వాళ్ళతో చర్చిస్తే కదా ఈయనకి తోటి వ్యూహం చేయగలిగేది. విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు కలిసి చాలా కాలమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాజకీయాలని పట్టించుకోవడం లేదు. ఆయన అధికారంలో ఉండగా పోగేసిన అవినీతిని సంపాదన మొత్తాన్ని ఆ రోజున మొత్తం ఆయన లెక్కలు చూసుకోలేడు కదండి. అన్ని బినామీల మీదనో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉంటాయి. ఇవన్నీ వెనక్కి తెచ్చుకునే పని మీద బెంగళూరు ప్యాలెస్ లో ఆయన మీటింగుల మీద మీటింగులు చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ రాజకీయాలను చూస్తుంది ఇద్దరు, వైఎస్ భారతీరెడ్డి, రెండోది సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళిద్దరు మాత్రమే రాజకీయాలు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అసలు ఇంత సడన్ నిర్ణయం వెనకాలేంటి? కేసుల గురించి భయమా, లేదంటే ఏదైనా కాపాడుకునే ప్రయత్నమా, లేదు కాకినాడ పోర్టు రిటర్న్ ఇచ్చేయాల్సి వచ్చిందనే ఒక అవమానమా, లేదా ఈడీ కేసుల ఏంటి? ఏ రీజన్ అయి ఉంటది? ఖచ్చితంగా ఈడీ కేసులు. అవమాన భారం అయితే వీళ్ళెవరు పడేవాళ్ళు కాదండి. అవమానం పడేవాళ్ళు అయితే సిగ్గు, లజ్జ, వెరపు అనేది కొంత మన ఒంటికి ఒకటి ఉంటుంది. అది ఏనాడో వదిలేసిన వాళ్ళకి ఇంకా మళ్ళీ అవమానం భారం ఏమిటండి? దులిపేసుకొని పోతారు వీళ్ళందరూ. అలా ఎన్నిసార్లు దులుపుకోలేదు వీళ్ళు. నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియాలో ఏమొచ్చింది? చంద్రబాబు నాయుడు కక్ష ఖరీదు 3 లక్షల కోట్లు, జిందాల్ నేలగొట్టేశాడు, ఆ జిందాల్ స్టీల్స్ రావటం మానేసింది అని అంటే, సాయంత్రానికి దావోస్ లో జిందాల్ చంద్రబాబు నాయుడు గారితో కలిసి అక్కడ మేము మీరు రమ్మంటే మేము ఖచ్చితంగా వస్తామనే మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంక సిగ్గే ఉంది, వెరపే ఉంది. అక్కడ వినిపేసుకొని పోవటమే. కాకపోతే విజయసాయి రెడ్డి తన వంతు తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు ఈ రాజీనామాని చూడాల్సిన అవసరం ఉంది తప్ప. జగన్ కి మంచి జరగాలని కోరుకుంటున్నా అంటే ఏంటి? జాలి పడ్డారా, లేదా నీ మీద కేసులు బుక్ అవ్వబోతున్నాయి అని అయ్యో అని వైరాగ్యం చూపించారా, లేకపోతే ఎట్లా లేదు నేను అటెళ్ళి చదువుతాను అనే ఒక అర్థమా? అంటే రకరకాలుగా చర్చలు ఉన్నాయి ఇక్కడ. అవునండి, జగన్ కి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానంటే అది ఒక ఏం చెప్పాలి అంటే, ఎప్పుడైనా ఏదైనా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొంత ఇప్పుడు ఉత్తరం రాసేటప్పుడు కూడా ఉభయ కుశలోపరి అని రాస్తారు చూడండి, అలాంటి ఒక మాటగానే చూడాలి తప్ప జగన్ కి ఏం జరిగినా ఈయనేం పట్టించుకోడు. లేదు అధికారం వచ్చిందనుకో జగన్ తర్వాత నేనేం చెప్పుకుంటానికి ఈయనేం వెనకాడ్డు. అంటే ఇప్పుడు కొన్ని దశాబ్దాల పాటు ఒక పార్టీలో ఎంతో కీలక పాత్ర పోషించి చక్రాలు దిప్పో బొంగరాలు దిప్పో చేసిన వ్యక్తి నేను వ్యవసాయం చేసుకుంటా నేను వీటికి దూరం అంటే నమ్మచ్చా? అసలు నమ్మటానికి లేదండి. అందున నేను చేతులెత్తి నమస్కరించి మరీ చెబుతున్నాను, వ్యవసాయం జోలికి మాత్రం రావద్దు. ఎప్పటికీ మనం కనపడుతున్న వీటన్నిటిలో కలుషితం కాకుండా ఉన్నది ఆ మొక్కలు మాత్రమే. విజయసాయి రెడ్డి వెళ్తే అవి కూడా కలుషితం అయిపోతాయి. కలుపు మొక్కలు అని చెబుతారు కానీ అవి కూడా జనాలకు కానీ ప్రజలకు భార్యలకు కానీ వాటికి జంతువులకు కానీ హాని చేసే మొక్కలేం కాదు అవన్నీ జంతువులు తినడానికి పనికొచ్చేవి ఉంటాయి. ఈ తుంగ లాంటి వీటన్నిటిని మనం ఆయుర్వేదంలో కూడా వాడుతూ ఉంటాం. వాటిని కూడా కలుషితం చేయడానికి వీళ్ళంతా ఒక విషపు చుక్క లాంటి వాళ్ళండి. ఆ ఒక్క చుక్క పాలల్లో పడితే పాలు మొత్తం నాశనం అవుతాయి చూడండి, అలాంటి ఒక విషపు చుక్క లాంటి వాడు ఈ విజయసాయి రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతికి గల కారణం ఎవరండి? ఈయనే. ఎప్పటి నుంచి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా జగన్ కి ఈయనకి ఉన్న సంబంధంలో మొత్తం అన్ని ప్లాన్ చేసుకొని సూట్ కేసు కంపెనీలన్నీ తీసుకొని జగన్మోహన్ రెడ్డి తరపున మరి రాజశేఖర రెడ్డి గారితో సంతకాలు పెట్టించుకొని వెళ్ళిన వ్యక్తి ఈ సంజీవ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్పాలి. అందుకే ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. నేను మీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. ఇంత సంజీవ్ రెడ్డి గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. చాలా మంది కృతజ్ఞతలు చెప్పేశారు. తనంతటి వాడిని చేసిన ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుణ్ణి, రుణపడి ఉంటా. అలాగే ఎవరు ఒత్తిళ్లు లేవు, నన్ను ఎవరు ప్రభావితం చేయలా. మోదీకి అమిత్ షా గారికి అయితే ప్రత్యేక థ్యాంక్స్. అసలు పవన్ కళ్యాణ్ గారితో అయితే చిరకాల స్నేహం అట. సో ఏంటి అసలు ఈ రాజీనామాని మీరు ఎలా చూస్తారు? ఏంటి దీని వెనకాలన్న రహస్యం ఏమైనా ఉందా? మీకేమనిపిస్తుంది? విజయచంద్ర గారు హలో సార్, చెప్పండి సార్, వింటున్నాం. అందరికీ నమస్కారం అమ్మా. మన రఫీకి, గౌతమ్కి, యంగ్ లేడీ యామినికి, అందరికి మీకు ముఖ్యంగా నమస్కారాలు తెలియజేస్తూ, విజయసాయి రెడ్డి ఒక అంతర్జాతీయ ఆర్థిక నేరగాడు, అంతకు మించి కుట్రదారుడు. అది అందరికి తెలిసిన విషయమే.
ఇక రెండోది 40 సంవత్సరాల రాజకీయం అన్నారు చూసారా, అది అబద్ధం. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన మీదటే అతను తెర మీదకి వచ్చాడు తప్ప అప్పటి వరకు గౌతమ్ చెప్పినట్లుగా సూట్ కేసు కంపెనీలు అవన్నీ సర్దుకుంటా తెర వెనకమాల ఉన్నాడు. తెర వెనకమాలుండి జగన్మోహన్ రెడ్డిని ఒక అవినీతి పరుడుగా తయారు చేసి ట్రైనింగ్ ఇచ్చి ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడుగా నిలబెట్టినటువంటి ఘనత ఈ విజయసాయి రెడ్డికి చెందుద్ది. ఇక విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టినంత మాత్రాన వైసీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఎటువంటి నష్టం ఉండదు. ఇవాళ ఎందుకు వెళ్ళిపోతున్నాడు అతను బయటికి? సుప్రీంకోర్టు తరుముకుంటా వస్తుంది. అవినీతి కేసులన్నీ కూడా తొందరగా విచారించి నిగ్గు తేల్చమని చెప్పి. ఇక రేపో మాపో విచారణ మొదలవుతుంది కాబట్టి వాటన్నిటి నుంచి రక్షణ పొందాలంటే రాజకీయంగా ఉండకుండా తెరచాటు నుండి ఢిల్లీలోనో ఇతర దేశాల్లోనో ఉండి తను అక్రమంగా సంపాదించిన అతను లక్షల కోట్లు అయితే ఇతను వేల కోట్లు అనుకుందాం, ఏ1 లక్షల కోట్లు అయితే ఇతను వేల కోట్లో ఉన్నాడు అనుకుందాం. తనకు తానుగా నాదేముందండి, నేను ఒక టూలు జగన్మోహన్ రెడ్డికి, నేను ఆడిటర్ మాత్రమే, వాళ్ళు చెప్పింది నేను చేశాను, నాదే ఉందండి అని తప్పించుకోవడానికి అతను ఢిల్లీ లెవెల్లో ఇతర దేశాల్లో ఉండి చక్రం తిప్పి తనకు తానుగా బయటపడటానికి ప్రయత్నం చేసుకుంటున్నాడే తప్ప ఇతను వెళ్ళినందువల్ల భూకంపాలు రావు, ప్రకంపాలు ఏమీ రావు, ఆ పార్టీకి ఏమీ అవ్వదు. ఒక్క ఓటు కూడా తగ్గేది లేదు. ఎంతమంది మనం అనుకున్నా చాలా మంది చెబుతున్నారు వైసీపీ పని అయిపోయిందని. ఒక రాజకీయ పార్టీగా ఒక సీనియర్ లీడర్ గా నేను చెప్తున్నా, ఒక వ్యక్తిలో 10 మంది వ్యక్తులు వెళ్ళిపోయినంత మాత్రాన ఒక ప్రాంతీయ పార్టీకి ఏమీ జరగదు, జాతీయ పార్టీకి అయితే అసలు ఏమీ జరగదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు ఉన్నంత వరకు ఆ పార్టీకి తిరుగుండదు. అదే విధంగా పవన్ కళ్యాణ్ అంతే, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అంతే. అలా బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి అట్లా ఉండదు. ఒక నాయకుడు ఉన్నా ఒక నాయకుడు పోయినా, ఎవరు వచ్చినా ఎవరు పోయినా కూడా రాజకీయ పార్టీలు స్థిరంగా ఈ దేశంలో నిలబడి ఉంటాయి, ఎక్కడే నిలబడి ఉంటాయి. ఇతను ఒక అంతర్జాతీయ నేరగాడు కాబట్టి ఆర్థిక నేరగాడు. ఆర్థిక నేరం అంటే ఎంత గొప్ప నేరం అంటే 100 మంది 1000 మంది మనుషులు చంపిన దానికంటే పెద్ద నేరం అది. అతను బయటికి తప్పించుకోవడానికి, ఈ నేరాల నుంచి బయటికి పోవడానికి తెర మీద లేకుండా తెర వెనక ఉండి కార్యక్రమం నడుపుకోవాలని చెప్పి అతను మీరు తెర వెనక అంటున్నారు. ఇందాక ఒక మాట అన్నారు సార్, మీరేమన్నారు? అసలు ఇలా ఇంత జగన్ గారు ఇంత స్థాయిలో అవినీతికి మూల కారకుడు ఈయన అని అంటున్నప్పుడు మంచి జరగాలి అని కోరుకుంటున్నా అంటే మీకు మంచి చేయడానికే వెళ్తున్నాననే హామీ కింద ఏమన్నా చూడాలా? మీరు ఎందుకని తెర వెనక ఇప్పటి నుంచి చాలా చక్రం తిప్పచ్చు అని అంటున్నప్పుడు మేబీ అది కూడా కావచ్చు. మరి మోడీ గారికి అమిత్ షా గారికి థ్యాంక్స్ ఎందుకు చెప్పారు? మరి వాళ్ళిద్దరూ చేయగలుగుతారు ఇతనికి హెల్ప్. కాబట్టి అతను ఢిల్లీలో ఉండి ఎవరికి కనపడకుండా షాడోగా తిరుగుతూ తను బయటపడుతూ తన అధినాయకుడిని కూడా బయటపడేసుకోవడానికి కుట్రపూరితంగా బయటకు వెళ్ళాడని ఎందుకు అనుకోకూడదు? ఖచ్చితంగా ఇది మేనేజ్ ఖచ్చితంగా మేనేజ్ చేయడానికి 7000 వాయిదాలకు వెళ్లకుండా వీళ్ళందరూ ఈడీ సిబిఐ కేసుల్లో 7000 చిల్లర వాయిదాలకు వెళ్లకుండా కోర్టులను మేనేజ్ చేశారంటే, ప్రభుత్వాన్ని మేనేజ్ చేశారంటే కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఏమనుకోవాలి? అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి తెలంగాణకు వచ్చి అసలు ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏంటి, అతను ఇల్లు ఎక్కడా అని అడిగాడంటే వాట్ ఏ షేమ్ ఇట్ ఈజ్. ఒక కేంద్ర హోంమంత్రికి ఒక ఆర్థిక నేరగాడు, ఒక మాజీ ముఖ్యమంత్రి లేదా అప్పటి ముఖ్యమంత్రి వివరాలు తెలియదంటే మనం సిగ్గుపడాలి. వీళ్ళని అడిగి తెలుసుకోవడం ఏంటంటే, బెంగళూరులో ఇల్లు ఉంది, హైదరాబాద్ లో ఇల్లు ఉంది, విశాఖపట్నంలో బోడిగుండు కొట్టాడు కొండకి, ఇవన్నీ అడిగి తెలుసుకోవడం అంటే ఇవ్వాలి చేశాడా జగన్మోహన్ రెడ్డి? ఇవన్నీ 15 సంవత్సరాలుగా చేస్తానే ఉన్నాడు. ఎప్పుడో అతన్ని వీళ్ళు కేంద్ర ప్రభుత్వ అండదండలతోనే ఎవరైనా చెప్పినా ఇతను ఇంతవరకు ఎక్సైజ్ అవుతూ వచ్చాడు. సుప్రీంకోర్టు స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తుంది కాబట్టి, ఎమ్మడబడుతుంది కాబట్టి ఈ రోజున ఎవరో ఒకరు ఢిల్లీలో ఉండి లాబింగ్ చేసి తనని తన వ్యక్తిగతంగాను తన యొక్క అధినాయకుడైన ఏ1 జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవడానికి వాళ్ళు వేసిన స్కెచ్ తప్ప ఇది వేరే ఏమీ కాదు. ఎవరు చెప్పినా దీంట్లో ఖచ్చితంగా జరిగేది ఇదే, జరగబోయేది కూడా అదే. ఇప్పుడు జగన్ గారు విజయసాయి రెడ్డి గారు కలిపి స్కెచ్ చేస్తారా? దాంట్లో డౌటే లేదు. అసలు ఎటువంటి పరిస్థితుల్లో మీరు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. అవినాభ సంబంధం ఉంది వాళ్ళ కుటుంబాలకి. చంద్రబాబు గారితోనంటే వ్యక్తిగతంగా తగాదాలు లేవట. మాకు యామిని గారికి ఉండయా? పవన్ కళ్యాణ్ అంటే మాకేమైనా వ్యక్తిగత తగాదాలు ఉన్నాయా? మాకేమైనా ఉండయా? రాజకీయాలు మాట్లాడేవారికి పవన్ కళ్యాణ్కి ఈయనకి స్నేహం అంట. ఆయన వయసు ఎక్కడ, ఈయన వయసు ఎక్కడ? కలిసి చదువుకున్నారా? మరి ఒక ఊరా, ఒక పార్టీ స్నేహం ఉండటానికి ఎందుకు? ఏదో ఒక రూపంలో ఈ కూటమి ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి ప్రసన్నం చేసుకుని ఏదో ఒక విధంగా బయటపడాలనే యాంగిల్లో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రే తప్ప దీంట్లో మనం చించుకోవాల్సిన అవసరం లేదు. గౌతమ్ గారు ఇందాక మాట అన్నారు లేదండి,
చాలా గ్యాప్ ఉంది, కలిసింది కూడా ఏం లేదు, వాళ్ళిద్దరికి చాలా గ్యాప్ వచ్చింది, అసలు మాట్లాడుకోవట్లేదు, లేదా అప్పుడు తారక్ ఇష్యూలో అక్కడ ఆ ఇష్యూ అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరికి గ్యాప్ వచ్చింది, అప్పుడు చంద్రబాబు గారితో ఏదో సన్నిహితంగా మెలిగాడని ఇలా ఒక చర్చతో గ్యాప్ వారు మాట్లాడుతుంది అది. మరి మీరేమో ఇట్లా పూర్తి కాంట్రడిక్టరీగా చెప్తున్నారు, లేదైతేనే పంపిస్తున్నాడు అని. కాదమ్మా, పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి, ప్రతి దాంట్లో ఏటు ముద్ద ఇద్దరు కలిసి వెళ్లాల్సిందే, అవుననుకున్నా కాదనుకున్నా ఇద్దరు భార్యాభర్తల్లాగా కోర్టుకి వెళ్లాల్సిందే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది విడదీయరాని బంధం, కేసులన్నీ అయ్యే వరకు వాళ్ళకి తప్పదు, మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా వాయిదాకి వెళ్లాల్సిందే, ఒకే లాయరు ఒకే ఫీజు ఒకళ్ళే వాదించేది. ఇంక ఎంత కనపడుతుంటే మనకి వాళ్ళిద్దరు వేరని మనం అనుకుంటాం అంటే చాలా తప్పది. గౌతమ్ ఆలోచన గౌతమ్ ఉండొచ్చు కానీ అది నేను కాదని చెప్పలేను, కానీ కాంట్రాక్టే అవసరం లేదు. నాకున్న సమాచారం మేరకు ఖచ్చితంగా వీళ్ళు కుట్ర చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ద్వారా మేలు పొంది ఏదో రకంగా బయటపడాలని. 1 year పాటు మాట్లాడొద్దు అంటే అర్థం ఏంటి? 1 year లో కేసులన్నీ పరిష్కారం చేసుకోవాలి. రాజకీయాలకి దూరము వ్యవసాయం చేసుకుంటాను అసలు రామ్ నమస్కారం అన్నాడు ఆయన. వ్యవసాయం చేయడానికి ఆయనకేం తెలుసండి, ఆయన ఎక్కడ చేస్తాడండి వ్యవసాయం? చార్టెడ్ అకౌంటెంట్ వ్యవసాయం చేస్తాడా? జరిగే పని. ఇతను చేయకపోతే వ్యవసాయం ఆగిపోద్ది ఆంధ్రప్రదేశ్ లో. ఇందాక మన గౌతమ్ అన్నట్టు వేరు పురుగు లాంటి వాడు వ్యవసాయంలోకి వస్తే అది కూడా నాశనం అయిపోద్ది. విజయసాయి రెడ్డి అనే వ్యక్తిని ఎవరు రానివ్వరు. ఇంకొకటి ఖచ్చితంగా రానివ్వరు ఎవరు అని అంటున్నారు ఆయన. ప్రత్యేకించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మూడు తరాలుగా నన్ను ప్రోత్సహించారు అని కాంగ్రెస్ ని కూడా కలిపేసుకున్నారు. అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ లో కూడా వస్తే రానిస్తారా? నేను చెప్పేది ఏంటంటే, నాకు ఎక్కడ అతను కాంగ్రెస్ పార్టీలో కనపడలా. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినాక తెర మీదకి వచ్చాడు. అతను కాంగ్రెస్ వాదిగా మేము ఎప్పుడు చూడలేదు, మా దగ్గరికి ఎప్పుడు రాలా. అతనికి టీటీడీ పదవులు ఎలా ఇచ్చారని మీరు అనొచ్చు. ఎలా ఇచ్చారంటే ఒక ఆడిటర్ కోటాలో, మన ధన్యవాదాలు పెద్ద మనుషుల కోటాలో అతను వెళ్ళాడు తప్ప రాజకీయంగా అతనికి ఎటువంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీకి విజయసాయి రెడ్డికి అసలు ఎటువంటి సంబంధం లేదు. దాని గురించి అసలు నిష్కర్షగా చెప్తున్నా, మీరు ఇంకొకరు అడగాల్సిన పని లేదు. ఏది ఏమైనప్పటికీ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి ఆడుతున్నటువంటి నాటకం ఇదంతా కూడా. వాళ్ళు వివేకానంద రెడ్డిని చంపేసి ఆత్మహత్య నిరూపించినటువంటి వాళ్ళు ఈ చేయరని మీరు ఎలా అనుకుంటున్నారు? మాట్లాడలేవు కదండి, చాలా రోజుల నుంచి వీళ్ళకి కలిసింది లేదు, గ్యాప్ అంటున్నారు, మాట చెల్లట్లేదు అంటున్నారు. అదంతా ఒట్టిదమ్మా, అదంతా ఒట్టి ప్రచారం. అవన్నీ మీరేమి నమ్మద్దు. ఖచ్చితంగా ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది వెళ్ళిపోయినా ఒకటే గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడుకైనా పవన్ కళ్యాణ్కైనా జగన్మోహన్ రెడ్డికైనా ఒకటే వర్తించుద్ది. ఎంతమంది నాయకులు వేరు కారణాల వల్ల బయటకు వెళ్ళిపోయినా వాళ్ళ పార్టీలకు ఉన్నటువంటి ఎఫెక్ట్ పెద్దగా డ్యామేజ్ అవ్వదు. అతనికి ఉన్న 40% అతనికి ఉంటది, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటది. కూటమి ద్వారా హెల్ప్ పొందాలనే యాంగిల్లో చంద్రబాబుకు ఒక కితాబు, పవన్ కళ్యాణ్కి ఒక కితాబు, మోడీ అమిత్ షాకు ఒక కితాబు ఇచ్చేసి బయలుదేరాడు. ఇక కనపడ్డ బయట ఎక్కడ వీళ్ళు ఇంటర్నల్ గా కలుస్తూ ఉంటాడు, మనకి ఎలా తెలుస్తుంది? అవును, అంటే ఈ మధ్య కాలంలో అందరినీ కలుస్తుంటే అదిగో వాళ్ళకి అపాయింట్మెంట్లు ఎలా ఇస్తారని మనం కూడా అనికిన సందర్భాల్లో ఉన్నాయి. ఇన్ని అంటున్నారు మీరు. అది ఒక మాట చెప్పనా, చంద్రబాబు నాయుడు గారు 33 సార్లు వెళ్తే మోడీ గారు ఇంటర్వ్యూ ఇవ్వాలా, విజయసాయి రెడ్డికి ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఒక్కసారి కూడా లేడు ఈ 10 సంవత్సరాల్లో. ఇంకా మనం అంతకంటే ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. ఇవాళ చంద్రబాబు గారు ఆల్తోనే ఉన్నాడు, అడిగిన వెంటనే మనకి ఇస్తున్నారు. ఇవన్నీ కూడా పొలిటికల్ అడ్జస్ట్మెంట్స్ అమ్మా, రాజకీయ కారణం, పొలిటికల్ ఎజెండాతో వాళ్ళు. టీడీపీ నుంచి సయ్యద్ రఫీ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మీకు గుర్తుండే ఉంటది, ఎందుకంటే మీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో కూడా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మాకు బోల్డ్ రాజ్యసభలు ఉన్నాయి, మమ్మల్ని ఎవరేం చేయలేరు అని అన్న సందర్భం ఉంది. నాకు తెలిసైతే 1 నెల 2 నెలల క్రితం కూడా చంద్రబాబు గారి మీద విపరీతమైన ట్వీట్లు పెట్టి మేము మళ్ళీ వెనక్కి వస్తున్నాము, మా ప్రభుత్వమే వస్తుంది, మీ డొక్కచించి డోలు కడతాం, అది కూడా మీరు బతుకుంటే అన్నప్పుడు థ్రెటన్ చేశారు. ఇప్పుడేమో నాకు చంద్రబాబు గారి మీద ద్వేషం లేదు, స్నేహం, మేమంతా అసలు జాంజగిరీలు అని చెప్పి ఆయన ట్వీట్ వేశారు. పవన్ కళ్యాణ్తో విపరీతమైన స్నేహం అంటున్నారు. ఎట్లా చూస్తారు ఇదంతా? రాజీనా మిమ్మల్ని అన్నారా అని మాట్లాడినారు, ఇప్పుడు స్నేహం అంటున్నారు. మేడం, అందరికీ నమస్కారం. విజయసాయి రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని ఎవరు నమ్మరండి. ఇవాళ జగన్ కూడా నమ్మే పరిస్థితి లేదు. సంజీవ్ రెడ్డి గారు చెప్పారు కానీ వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్న కుట్రని నేను అనుకోవట్లా. అతను కేవలం 3 సంవత్సరాలు ఉండి కూడా రాజ్యసభ సీటు వదులుకొని రాజకీయ పారిపోవాలంటే అతను చుట్టూ చూస్తున్న దృష్టిలో పెట్టు, అందరికీ దండం, నేను ఎవరికి శత్రువుని కాను అనేటువంటి పద్ధతిలో
తనను తాను రక్షించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే ఇది. ఫోర్స్ ఫ్రంట్ లో లేడనుకోండి రాజ్యసభ మెంబర్ గా, ఎవరికి అంత నా మీద ఉండదు, నన్ను ఎవరు టార్గెట్ చేయరు అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు. అదే రాజ్యసభ మెంబర్ గా వైసీపీలో ఉంటే మాట్లాడాలా, జగన్ మాట్లాడమని చెప్తాడు, మాట్లాడితే కూటమి వాళ్ళకి కోపం వస్తుంది. కాబట్టి ఇటు మాట్లాడలేక అటు ఉండలేక అతను ఫలాయనం చిత్తగించాడు, ఇదొక డ్రామా వేశాడు. ఎందుకంటే ఫోర్స్ ఫ్రంట్ లో ఉంటే నేను టార్గెట్ అవుతా, ఈ టార్గెట్ అవ్వకుండా ఉండాలంటే నేను ఏదో ఒక రకంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలా, అప్పుడు నా మీద గురి ఉండదు అని చెప్పేసి అతను వెళ్ళిపోతున్నాడు. అతను మెయిన్ గా 2 విషయాల్లో అతనికి ప్రాబ్లంగా వచ్చేసిందండి. ఒకటి ఏంటంటే కాకినాడ పోర్టులో 490 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్, తర్వాత సంతానం కంపెనీ మద్రాసు నుండి వచ్చి ఒక తప్పుడు ఆడిట్ రిపోర్ట్ 990 కోట్లు కట్టాలని చెప్పి ముందు చెప్పడం, ఈ కంపెనీ బదిలీ అయిన తర్వాత 9 కోట్లు అని చెప్పడం, ఇది ఇతను చేయించిందే. వాళ్ళు వచ్చి మొత్తం మాట్లాడారు, ఏసీబీతో మాట్లాడారు, ఈడీతో కూడా మాట్లాడారు. ఈడీ చాలా స్పీడ్ గా వెళ్లే పరిస్థితి ఉంది ఈ విషయంలో. ఏదో రకంగా అయ్యా నేను రాజ్యసభకు రాజీనామా చేశాను, రాజకీయాల్లో లేను, నాకు జగన్కి సంబంధం లేదు, నన్ను రక్షించండి మహాప్రభు అని చెప్పి శరణు వేడుకోవడానికి చేసినటువంటి ఎత్తు కూడా తప్పితే ఇందులో పెద్ద వ్యవహారం ఏం లేదు. రెండోది, శాంతి భర్త లోకేష్ గారి దగ్గర కూడా వచ్చాడు, కలిశాడు. నా భార్యకు పుట్టినటువంటి పిల్లాడికి DNA టెస్ట్ చేయించాలి, అందులో విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఒక లాయర్ కూడా ఉన్నాడు, ఇది కోర్టులో కూడా వేశాడు అతను. ఇది కూడా ముంచుకొస్తున్నటువంటి విషయమే. ఇతను చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు అన్ని ఎన్ని కావు. విశాఖపట్నం దగ్గర నుంచి అనేకం వాట్సాప్ లో ఉద్యోగాల్లో పెట్టించాడండి, ఫైబర్ నెట్ లో శాంతి సిస్టర్స్ నాకు ఒకటి అర్థం కాలేదు, మీ సంగతి తేలుస్తాము, మీ అంతు చూస్తామని చెప్పి ఒక నెల క్రితం అన్న ఆయన ఇలాంటి విషయాలకు డీలా పడిపోతాడా? ఖచ్చితంగా. ఇప్పుడు అతను మీరు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది నెల క్రితమే. నెల క్రితం ఇచ్చాడు. ఆ తర్వాత ఈడీ అడిగింది, ఈడీ అడిగేటప్పటికి అక్కడ ఏదో బింకం బయటకు వచ్చి మేఘపోటు గంభీరం మాట్లాడాడు, కానీ లోపల వ్యవహారం అతనికి అర్థమైంది. ఇక ఒక్కొక్కటి ముంచుకొస్తున్నాయి కేసుల్లో. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రేపు సోమవారం నాడు రివ్యూ చేయబోతా ఉంది. వీటన్నిటికంటే ఇక మనం బరి నుంచి చేతులు ఎత్తేసి శరణు మహాప్రభు అని అందరికీ, ఒకరు కాదు, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి వరకు అందరికీ, ఒక్క రాధాకృష్ణ గారికే చెప్పలా. రాధాకృష్ణ గారితో ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారితో ఓపెన్ ఛాలెంజ్ చేశాడు, నేను వస్తాను, నీ సంగతి తేలుస్తాను, నీ అరాచకాలన్నీ చూపిస్తాను అని చాలా మాట్లాడాడు. నేను ఏ రోజైనా సరే అది జరుగుతుందేమో రాధాకృష్ణ గారు ఛాలెంజ్ చేశారు, రా నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వస్తాను, లేదా మా స్టూడియోకి రా, ఏ స్టూడియోకైనా పర్వాలేదు అని చెప్పేసి అన్నారు. నేను అదంతా గమనించాను అతని ట్వీట్. అందులో ఒక్క రాధాకృష్ణ గారికి మాత్రం క్షమాపణ చెప్పలా. ఇది అయ్యా నన్ను వదిలేసే, నీ మీద ఏదో నేను మాట్లాడాను, నేను ఇప్పుడు లేను దాంట్లో అని చెప్పి చెప్పలా. మిగతా వాళ్ళందరికీ చెప్పేశాడు. కాబట్టి అసలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అన్నాడు అంటే అందులో లోకేష్, బ్రాహ్మణి, మీ నాయకుడి కొడుకుని అందరినీ వ్యక్తిగతంగా అన్న వ్యక్తి అబ్బాయి నాకేం లేదు రాజకీయ వైరం తప్ప చాలా స్నేహం అన్నాడు ఆయన. అంటే ఎక్కడైనా చేస్తాడు, అతనితో స్నేహం చేసేవాడు మనిషేనా? చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా ఎంత జుగుప్సాకరంగా ట్వీట్లు పెట్టాడు, ఎవరైనా స్నేహం చేస్తారా? అలా విజయసాయి రెడ్డి లాంటి ఒక దుర్మార్గుడితో స్నేహం చేసుకోడు, అతను ఏ పార్టీ తీసుకోడు. మరి మీ మంచి ప్రభుత్వం వైజాగ్ లో జరిగినటువంటి భూ ఆక్రమణల విషయంలో ఆయన ఇప్పుడు ఫిక్స్ చేస్తుందా? ఇక ఖచ్చితంగా అండి. ఈయన శరణు వేడుకున్నా మహాప్రభు అని చెప్పి పెట్టినా సరే కేసులు ఎక్కడికి పోతాయండి? కేసులు ఎలా పోతాయి? ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణకు వస్తుంది. ఇతను ఏ టూగా ఉన్నాడు, విశాఖపట్నంలో
దోపిడీ జరిగింది, అవన్నీ కూడా కేసులు ఉన్నాయి. కేసులు సరే ఓకే, ఇది కేసుల భయంతో మీరని అంటున్నారు, ఇదంతా గేమ్ అని సంజీవ్ రెడ్డి గారు అంటున్నారు, డిస్కనెక్ట్ అయ్యారు జగన్ తో అని చెప్పి గౌతమ్ గారు ఉన్నారు. సరే బీజేపీ వర్షన్ కూడా విందాం, ఎందుకంటే వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ వచ్చాయి కాబట్టి. నేను మీకు ఇస్తాను రఫీ గారు ప్లీజ్ వెయిట్, 8:40 అయిపోయింది, ఆగండి మనం యామిని గారి వర్షన్ కూడా విందాము. యామిని గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నమస్తే అండి. ఏంటి చాలా చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పారు మీకు. ఏంటి మోదీ గారికి అమిత్ షా గారికి కూడా 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపునిచ్చిన మోదీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. నేను మిమ్మల్ని కూడా లాగేశారు ఇందులోకి. శ్రీమాత్రే నమః. ఒకటి అనవసరం ప్రతిదానికి కూడా బట్టకాల్చి నెత్తి మీద వేసేటటువంటి కాంగ్రెస్ అంటే, ఇందాక వారు మాట్లాడిన దానికి ఒక సెకండ్ నేను చెప్తాను. ఏదైతే తండ్రి బతుకున్నాగా 1000 కోట్ల అవినీతి చేసిన వ్యక్తి తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని నేను ముఖ్యమంత్రి అవుతాను అని అంటే, అది నచ్చినటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఆయన చేసినటువంటి అవినీతి పైన జైల్లో పెట్టించింది వాళ్ళే, మళ్ళీ బెయిల్ ఇప్పించింది కూడా వాళ్ళే. ఈ రోజున వాళ్ళు ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏదైతే సహకరించిందని అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. వీళ్ళు చెప్పే మాటలు ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి విషయానికి వస్తే, విజయసాయి రెడ్డి గారు లాస్ట్ మనం గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేను ఇదే ఏబిఎన్ లో మీద చాలా డిబేట్లలో కూడా చెప్పాను, వీళ్ళేంటంటే బిల్డప్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక మమతా బెనర్జీని చూడండి, ఒక అరవింద్ కేజ్రీవాల్ ని చూడండి, లేదంటే అంతెందుకు స్టాలిన్ కానీ ఎవరైనా సరే, ఆఖరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయినా సరే, ఒకవేళ పార్లమెంట్ కి వెళ్తేనో రాష్ట్రపతి ఇచ్చేటటువంటి వాటిల్లోనూ అక్కడ ఉన్నప్పుడు షేకెన్ ఇచ్చుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. విజయసాయి రెడ్డి గారు ఆయనకు ముందు నుంచి తెలుసు ఆయన చేసినటువంటి అవినీతికి జగన్మోహన్ రెడ్డి ఈయన ఎలా అంటే ఆత్మ ఒకరైతే శరీరం ఇంకొకరని అనుకున్నారు, అలా ఉన్నారు, లేదా బిల్డప్ ఇచ్చుకున్నారు. ఎందుకంటే ఈయన అనుకున్నట్టున్నాడు విజయసాయి రెడ్డి, నేను ఒక శరీరము, ఆయన ఒక జగన్మోహన్ రెడ్డి ఆత్మ అని. కానీ నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఈయన ఒక చొక్కాలాగా, ఈయనేంటి ఆయన పార్టీలో ఉండే వాళ్ళందరినీ ఒక చొక్కాలాగా ఇలా వేసుకొని విడిచేటటువంటి మనస్తత్వమే కనిపిస్తుంది మనకి. కాబట్టి అంత జాంజిగిరి చాలా అతుక్కుపోయి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎంత విజయసాయి రెడ్డి ఉన్నా తెలియని పాపంలో ఆయనకి చాలా పెద్ద పాత్ర ఉంది. కాబట్టి మొదటి నుంచి ఇలా పెద్దలందరితోటి ఫోటోలు దిగడం, లేదంటే మేము చాలా క్లోజ్ గా ఉంటున్నాము మాకు కేంద్రం సపోర్ట్ ఉందని 5 సంవత్సరాల్లో అన్ని నాటకాలు ఆడారు. అది బట్టబయలు అయిపోయింది. ఇలాంటి ఒక మంచి ఉదాహరణ ఇస్తాం మీకు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ జీ ఆయనతో కూడా పక్కన ఫోటో వద్దు బాబు అని అంటున్నా కూడా ఫోటో పెట్టుకుని నాకేదో ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు ఉన్నాయని కూడా బిల్డప్ ఇచ్చుకున్న వ్యక్తి విజయసాయి రెడ్డి. ఇలాంటివన్నీ ప్రశ్నిస్తే నన్ను ట్విట్టర్ లో కూడా బ్లాక్ చేసినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి. ఇక ఆయన ఇప్పుడు నరేంద్ర మోదీ పెట్టుకోవడం వేరు, మీరు 9 సంవత్సరాల పాటు ప్రోత్సహించారని చెప్పడం వేరు. అక్కడికే వస్తుంది. 7 నెలలు మర్చిపోయారండి, 9 సంవత్సరాలు 7 నెలలు. ఒక్క నిమిషం. ఇప్పుడు చివరి ఏంటంటే అంతా ఆయన ఎగ్జిట్ తీసుకోవడానికి అన్నట్టు నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే, ఒకటి విజయసాయి రెడ్డి సరే నరేంద్ర మోదీ గారిను అమిత్ షా గారి పేరు తీసుకున్నారు, వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. మీరు ఇందాక ఇంతకుముందు వాళ్ళు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు నా చిరకాల స్నేహితులని, చంద్రబాబు గారితో నాకు వైరం లేవని, ఇవన్నీ ఏంటంటే వెళ్తూ ఏదో ఒక మసాలా పుట్టించి జనాలు ఆయన గురించి పాపం మాట్లాడుకుంటూ ఉండాలి, లేదా ఆయన పట్ల ఒక సానుభూతి కలిగించుకోవాలని ఆయన చేసిన ప్రయత్నం తప్పితే, అసలు కారణం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఆయన జగన్మోహన్ రెడ్డి వర్షన్ ఏంటి, నాతో కలిసి నాతో చేయించి లేదా ఈయన కూడా 1000 కోట్లు సంపాదించేసుకున్నాడు కాబట్టి నెల్లూరు ఎంపీ లాగా పోటీ చేయమని అంటే, ఈయన చివరి నిమిషంలో అడిగినా ఆయన డబ్బులు ఏదో పెట్టుకున్నాడు, పోటీ చేసుకున్నాడు. ఆ సమయంలో కూడా పార్టీ తర్వాత తనని ఏమి ఆదరించలేదు అని చెప్పని ఆయన మనోవేదన గురైనట్టుగా తెలుస్తోంది. రెండోది అన్నిటికంటే అతి కీలకమైంది కేసుల భయము. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా అటు రాజకీయ విమర్శలు చేస్తూ, వ్యక్తిగత దూషణలు చేస్తూ, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, ఇవి మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఇసుక దగ్గర నుంచి ఆకాశం వరకు అన్నట్టుగా ప్రతి దాంట్లో విచ్చలివిడిగా దోపిడీ చేసిన వ్యక్తి ఈ రోజున భయభ్రాంతులు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఆ 7-8 నెలల్లో చాలా ప్రగతిని సాధిస్తోంది, కమిట్మెంట్ తో ఉన్నాం కాబట్టి అర్థమైపోయింది ఆయనకి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీకి ఏం కాదు, జగన్ గారికి ఏం కాకపోతే
పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో అన్న మీమాంస కూడా ఉంది. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అతను మళ్ళీ జగన్ వచ్చే ఛాన్స్ లేదు. ఇలానే వదిలేస్తే కోర్టుల చుట్టూ ఈయన తిరుగుతూ ఉండాలి. ఇప్పుడైనా తర్వాతైనా తిరుగుతాడు, రాజకీయాల్లో లేవు అంటే తిరగకుండా ఉండడు కదా. కానీ ఆయన భావన ఏంటంటే పార్టీ ఉత్తరాంధ్రకే పరిమితం చేశారు, నేనేదో నా జీవితం అంతా సాక్రిఫైస్ చేసుకున్నాను, అయినా సరే సజ్జల రామకృష్ణారెడ్డికే ఈయన అంత అధికారం అంతా ఇచ్చేశాడు, నన్ను ఒక డమ్మీని చేశాడని ఏదో మనోవేదన చెందినట్టుగా మరి బిల్డప్ ఇస్తూ కూడా ఉండుండొచ్చు, లేదా నిజంగానే ఫీల్ అయి ఉండొచ్చు. ఓవరాల్ ఒకటి ఒక్కసేపు అనుకుందాం, బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఈ మధ్య కాలంలో కూడా మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మీ డబుల్ ఇంజిన్ అక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నిర్మలా సీతారామన్ గారిని పెద్దలందరినీ కూడా కలిసి రాష్ట్రానికి నేను ఏదైనా ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని కోరానని చెప్పి పెట్టారు. అంత పేషీలో కూర్చుని దర్జాగా పెడితే అది ఎంటర్టైన్ చేసినట్ట, లేకపోతే ఆయన రికార్డెడ్ గా నన్ను ప్రోత్సహించారు అన్నాడు. రికార్డెడ్ గా చెప్తున్నారు ఆ మాట. వెళ్తే వెళ్ళిపోతే దాన్ని బాంబు కింద మీరు దాన్ని ఎలా చిత్రీకరిస్తారు? రికార్డెడ్ గా కాదు, రికార్డెడ్ గా ఆ మాట అన్నాడు కాబట్టి పొద్దున్నే మనం బ్రేక్ఫాస్ట్ చర్చ కూడా పెట్టుకుంటున్నాం. ఆయన గనక ఆ పదమే వాడుండకపోతే అసలు ఆయన పట్టించుకున్న వాడేవాడు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఎంతో మంది పోయారు, ఈయన కూడా ఒకడు అందులో పోయాడని అనుకుంటారు. ఆయన అటెన్షన్ సీకర్ కాబట్టి అటెన్షన్ రావాలి, 4 రోజులు దీని గురించి మాట్లాడుకోవాలి, తర్వాత ఏంటండి ప్రోత్సహించడం కాదు. మీరు అన్నారు ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్లారు, లేదంటే పేషీలో కూర్చున్నారు, రాష్ట్రానికి 5 ఏళ్లు రాష్ట్రంలో ఉండి పాలన చేస్తున్నప్పుడే రూపాయి కూడా తీసుకుని రావాలి, లేదంటే రాష్ట్రానికి మంచి చేయాలని ఆలోచన లేనటువంటి వ్యక్తులు ఇప్పుడు పోయి ఏదో మేము కూర్చొని రాష్ట్రం గురించి ఆలోచన చేశాము, వారిని అభ్యర్థించామంటే ఎవరండి నమ్మేది ఇది? ఆయన ఇప్పుడు ఎంటర్టైన్ చేశారని విమర్శలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రాజీనామా చేస్తే ఇంకా దర్జాగా కలవచ్చు కదా. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీ పెద్దల నుంచి ఎవరికైనా అపాయింట్మెంట్ అడిగితే ఇస్తారా? ఇప్పుడు అపాయింట్మెంట్లు ఇవ్వడం గురించి అంటే ఇందాకే చెప్పాను నేను, ఎవరైనా సరే ఆ మామూలు కార్యకర్తలు వెళ్ళినా కొంతమందికి ఉన్న వాళ్ళ వ్యక్తిగత సంబంధాలతోటో లేదా కొన్ని ఆబ్లిగేషన్స్ తోటో అపాయింట్మెంట్ ఇస్తారు. అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నాకు తెలిసి విజయసాయి రెడ్డి బయట ఫోటో ఒకటి పెట్టుకున్న లోపల బండబూతులు తిడుతున్నారేమో, వెదవా ఇంత చేశావు, నీకేంటి నేను చేసేది, నువ్వా చెప్పే అర్హత ఉంది రాష్ట్రం గురించి మాట్లాడడానికి అన్నారేమో మా వాళ్ళు కూడా. మనకు ఆ విషయాలు బయటికి రావు కదా, కాబట్టి ఫోటో పెట్టినంత మాత్రాన చెప్తున్నారు. అవునండి, ఎందుకంటే కూటమి అధికారంలోకి రాకముందు, అసలు ఏర్పడక ముందు లోకేష్ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత అమిత్ షా గాని మోడీకి గాని అపాయింట్మెంట్ ఎంత ట్రై చేశాడండి. ఢిల్లీలో ఎన్ని ఒక నెల పాటు కూర్చున్నా కూడా అపాయింట్మెంట్ దొరకలేదండి. ఎందుకు? ఆ రోజు వాళ్ళు విపక్షంలో ఉన్నారు కాబట్టి. కానీ ఈ రోజు విజయసాయి రెడ్డి కూడా ఉన్న విపక్షమే. ఈ 7 నెలల్లోనే ఆయనకు అపాయింట్మెంట్లు వచ్చాయి. లోపలికి పిలిచి పెట్టాల్సిన అవసరం మోడీ కానీ అమిత్ షా కానీ ఏముంటదండి? వాళ్ళంటే పడినప్పుడు అసలు అపాయింట్మెంట్ ఎవరు? ఇది మోడీ నైజం మనకి బాగా తెలుసు. లోకేష్ కి ఎలా ఎగ్గొట్టారో మిగతా చాలా మందికి, మన ఒక్క రాష్ట్రం కాదు కేంద్రం అంటే మనకున్న అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి ఎవరికి అపాయింట్మెంట్లు వస్తున్నాయో తెలియనంత వాళ్ళు. సంజయ్ రెడ్డి గారు కూడా ఏదో రైజ్ చేస్తున్నారు, 2 కలిపి ఆన్సర్ చేయండి. అమ్మా విజయచంద్ర గారు సార్ చెప్పండి. యామిని నాకు బాగా ఇష్టమైనటువంటి డిబేటర్, బాగా మాట్లాడుతుంది. ఇప్పుడు వేదిక మీద ఉన్న వాళ్ళలో ఆవిడకే మంచి భవిష్యత్తు ఉంది రాజకీయంగా. అది బ్యాలెన్స్ గా మాట్లాడితే ఇంకా పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసిందని చెప్పింది, ఓకే, బెయిల్ ఎవరికైనా వస్తుంది, బెయిల్ మేము ఇవ్వాల, అవినీతి పరుని అరెస్ట్ చేశాం, మీరు 7,000 వాయిదాలకు వెళ్లకుండా చేశారు, అందుకే మీకు థ్యాంక్స్ చెప్పాడు. మీకెందుకు థ్యాంక్స్? మాకు చెప్పలేదే, కాంగ్రెస్ పార్టీకి థ్యాంక్స్ చెప్పలేదే, అమిత్ షా గారికి మోడీ గారికి చెప్పారు. మీకు కూడా వేరేగా చెప్పారు, వైఎస్ గారు నన్ను ఎంకరేజ్ చేశారని రాయేసి ఉంచారు, కాంగ్రెస్ లో కూడా భవిష్యత్తులో వెళ్తానన్నట్టు. బెయిల్ అంటూ ఇచ్చి బయటికి తెచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళడానికి వాయిదాలకు ఎగ్గొడుతున్నారు. అసలు బెయిల్ ఇచ్చి ఉండకపోతే బయటికే వచ్చేవాడు కాదు కదా అనేది నా ప్రశ్న. పెద్దలు ధన్యవాదాలు, చాలా నా పైన అభిమానంతో మీరు అన్నారు. ఒక నిమిషం, ఇప్పుడు ఇంతగా గౌతమ్ గారు అన్నట్టుగా ఇప్పుడు మోదీ అమిత్ షా 7 నెలలు ఇచ్చారంటే ఆయన ఇప్పటికీ కూడా రాజ్యసభ ఎంపీ కాబట్టి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏ పార్టీ నుంచి మీరు చూసుకున్నా కూడా సామాన్యంగా కొన్నిసార్లు ఇస్తారు, కొన్నిసార్లు సమయాభావం. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి ఇవ్వలేదు అంటే అప్పుడున్న రాజకీయ కారణాలు అందరికీ తెలిసిందే. అప్పుడు వాళ్ళతో స్నేహం లేదు, వాళ్ళని ఎలాగోలా తొక్కేయాలనే ఉద్దేశం ఉంది. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గాని విజయసాయి రెడ్డి గాని తొక్కాలనే ఉద్దేశం ఏ కోసం లేదు. వాళ్ళని ఇంకా
రైజ్ చేయాలనే ఉద్దేశం ఉంది. అందుకే సరే, సరే, ఒక break తీసుకుందాం. నాకు అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఏది మంచిది, ఎవరిని తొక్కినా, ఎవరిని పెంచినా ఏది మంచిది అనుకున్నారు కాబట్టి కూటమి ఉంది. ఇప్పుడు మనం ఇంకా పాత రాజకీయ అవసరాలు రాజకీయ కారణాలతో ఉంది. సరే, ఎందుకంటే